హలో అండి. అందరూ రాఖీ పండుగ బాగా జరుపుకొని ఉంటారు. మా ఇంట్లో కూడా జరుగుతుందనమాట. కాకపోతే మా ఇంట్లో రాఖీ వచ్చేసి అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు ఏమీ కట్టుకోవట్లేదు. మా అమ్మాయి వచ్చేసి వాళ్ళ మామయ్యకి కొడుతుంది రాఖీ. మా అమ్మాయికి వరుసొచ్చే వాళ్ళు అన్న, తమ్ముళ్ళు అలా ఎవరు లేరు. అందుకోసం అనేసి మా తమ్ముడొస్తే నా రాఖీ తీసుకొని తను కొడుతుందనమాట. ప్రతి ఇయరు అలా చేస్తుంది. నేను రాఖీ కడతా అనేసి. ఈసారి మాత్రం మా తమ్ముడు రావడం కొంచెం తనకు కట్టడానికి ఎలా అయినా కొంచెం వీలైందనమాట. నా రాఖీ తీసుకొని తనకైనా కడుతుంది. మళ్ళీ తను కూడా ఇంకో రాఖీ ఎక్స్టర్నల్‌గా కొనేసుకొని తనకు కట్టమని చెప్తుంది. తను కూడా కట్టించుకుంది. నాకు తెలిసి రాఖీని తమ్ముడు, అన్నయ్యలకే కట్టాల్సిన పని లేదు. ఎవరైనా సరే మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ, కేర్ తీసుకుంటూ, ప్రతి దాంట్లో ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అయితే మన రాఖీ కట్టొచ్చు. ఆ విషయంలో అయితే మా అమ్మాయి చాలా లక్కీ. ఎందుకంటే మా తమ్ముడు తనని బాగా చూసుకుంటాడు, బాగా కేర్ తీసుకుంటాడు. తనన్నా కూడా మా అమ్మాయికి చాలా ఇష్టం. మీరు మీ ఇంట్లో రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి నాకు.